అలాగని చెప్పి తీసేయడం వల్ల పోయేవి అయితే ఏం లేవు. ఏదైతే రాజ్యాంగం యొక్క స్వభావం ఉందో డైరెక్ట్ గా మీరు చూసుకుంటే కనుక ఆర్టికల్ 14 నుంచి 14, 15, 16 కానివ్వండి, లేకపోతే 25, 26 ఇవన్నీ ఇందాక పెద్దలు కూడా మాట్లాడారు. ఇవన్నీ చూస్తే కనుక ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడాను అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మళ్ళా చర్చ ఎందుకు వస్తుంది అంటే కనుక సమ్వేర్ ఫిషీ ఎక్కడో ఒక చిన్న డౌట్ అనేది అలా తడుతూ ఉంది. బట్ అది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఈ అంశం ఒక్కసారి మనం చూస్తే సార్, ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ సరే చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు మీరు చెప్పినట్టుగా. కానీ ఇది సెటిల్డ్ క్వశ్చన్ అయిపోయింది సార్ ఇది. ఎందుకంటే చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు అనేక సార్లు ఈ అంశంపై స్పష్టం చేసింది. అదేమిటంటే కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని చెప్పేసి ఒకసారి చెప్తే, ఇంకోసారి దీనిపై ఒక పిల్ నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, మీరు ఏమైనా ఉంటే కనుక నన్ను కరెక్ట్ చేయాలి, ఈ సెక్యులర్ ను సోషలిస్ట్ పదాలు తీసేయాలి అని చెప్పేసి సుప్రీం కోర్టుకి కూడాను కొంతమంది వెళ్లితే ఆ పిల్ ని కూడాను రిజెక్ట్ చేయడం జరిగింది, దాన్ని కొట్టివేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి నేను సుప్రీంకోర్టు నుంచి ఉన్నాయి మాక్సిమం కొటేషన్స్ తీసుకున్నాను సార్. ఎస్ఆర్ బాంబే కేసులో కూడాను చాలా క్లియర్ గా ఇచ్చేసింది ఏంటంటే అంతర్లీన స్వభావం ఉన్న దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యక్తపరిచింది, అంతేగాని ఇది సపరేట్ గా ఏం లేదు. అంటే ఆల్రెడీ మా రాజ్యాంగం ఏంటంటే కాన్స్టిట్యూషన్ సోషలిస్టు మరియు సెక్యులరు, దాన్ని అంతర్లీనంగా ఉంది, దాన్ని వ్యక్తపరిచారు ఈ రెండు పదాల వల్ల అని చెప్పేసి ఒక చోట చెప్పడం జరిగింది. ఇదన్నీ చూస్తుంటే కనుక దీంతో పాటు ఇంకొక చాలా గమ్మత్తైన అంశం ఏంటంటే సార్, జయప్రకాష్ నారాయణ గారు లోక్ నాయక్ ఎమర్జెన్సీ సమయంలో ఆయన పోరాటం చేశారు. ఆ పోరాటం అంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దానికి ఆ పోరాటానికి ఆర్ఎస్ఎస్ మరియు భారతీయ జనసంఘ్ అని చెప్పేసి ఉండేది, ఐ థింక్ వీళ్ళందరూ కూడాను పూర్తిగా సహకారం అందించారు ఎవరికి, మన జయప్రకాష్ నారాయణ గారికి. కానీ ఆయన సోషలిజం కావాలి అని చెప్పేసి, వై సోషలిజం అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశారు. ఒకటి, ఈ రోజున ఆయన్ని వ్యతిరేకించడానికి లేదు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వ్యతిరేకించే అవకాశమే లేదు, వెదర్ ఇట్ ఈస్ ఆర్ఎస్ఎస్ ఆర్ బీజేపీ. దాంతో పాటు మీరు ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇప్పుడు ఆయన దత్తాత్రేయ హోసబల్లే గారు ఏదైతే కామెంట్ చేశారో, ఆయనే ఒక చోట ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 22 కోట్ల మంది భారతదేశంలో 22 కోట్ల మంది రోజుకు 375 రూపాయల కన్నా తక్కువ ఆదాయం వాళ్ళకి అందుతుంది. కొంతమంది ఇప్పుడు దానికి కంపారిటివ్ గా మనం చూసుకుంటే కనుక అదానీ గారు కానీ లేకపోతే అంబానీ గారు కానీ ఒక బిగ్గర్ సైడ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్సెస్ అని ఉంటుంది. అంటే నేను ఆ కంపారిజన్ జస్ట్ ఏంటంటే ఏదైతే సోషలిజం ఉందో దాని వైపే ఆయన కూడాను ఇండైరెక్ట్ గా మాట్లాడారు. అంటే ఏదైతే ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎన్ని సరే సార్ మొత్తం బానే ఉంది, మళ్ళా ఎందుకని చెప్పేసి దీనిపై ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చూసుకుంటే కనుక చాలా క్లియర్ గా ఒక అంశం నాకు గుర్తుకు వచ్చింది సార్. అదేంటంటే ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ ఇది జరిగేటప్పుడు చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఏంటంటే నేను కూడా ఇందాకే జస్ట్ నోట్ డౌన్ చేశాను ఆ అంశాన్ని. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి తీసుకోవాలి అని చెప్పేసి, దేవుని పేరిట రాజ్యాంగాన్ని ఆమోదిద్దామని చెప్పేసి అనుకుంటే ఇది తప్పు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు పెద్ద భారీ ఎత్తున చర్చ జరిగింది ఈ రాజ్యాంగాన్ని ఆమోదపరుచుకునే సమయంలో. ఆ చర్చలో భాగంగా ఏంటంటే చాలా మంది దీనికి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఎలా తీసుకుంటాం మేము, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకున్నారు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్తే ఎవరి పేరు అంటే సెక్యులరిజం అన్న పదానికి కూడాను ఇది ఎందుకు ఆయన వ్యతిరేకించారు ఆ సమయంలో, ఎందుకు సెక్యులరిజం మరియు సోషలిస్ట్ అన్న పదాలు ఎందుకు పెట్టలేదు అన్న దానికి కూడాను కారణాలు అంబేద్కర్ గారు ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు ఇప్పుడు అల్టిమేట్ గా ఉత్పన్నం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నేషన్ అండి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నేషన్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఎన్నో మతాలు, ఎన్నో పదుల సంఖ్యలో మతాలు ఉన్నాయి. తర్వాత
రకరకాల భావజాలాలు ఉన్నాయి, రకరకాల నమ్మకాలు ఉన్నాయి. తర్వాత అసలు దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడిని నమ్మని ఇది కూడా మన దగ్గర చాలా ఎక్కువగా ఉంది. ఆ రకమైన ఇది. అందుకని ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని అంటే ఆ హేతువాదులకి యాక్సెప్టబుల్ కాకపోవచ్చు. దట్స్ వై రాజ్యాంగ పరిషత్ దాన్ని చాలా నీట్గా వీ ద పీపుల్ అన్నారు. అంతకు మించిన ఇదేముంటుంది, దాన్ని సాధికారత ఏముంటుంది? ఇంకా వికే గారు ఒక చిన్న అంశం మీ అందరి దృష్టికి తీసుకొచ్చి, ఎందుకు కొంచెం నేను బోల్డ్ గా మాట్లాడాలి. అది చెప్పే ముందు ఒక చిన్న మాట నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. అంటే అన్ఫార్చునేట్లీ ఇంత పెద్ద విస్తృతమైన ఈ అంశంగా ఉన్న ఈ చర్చలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లాగాలని మీరు అనొచ్చు. కానీ నా ఉద్దేశం ఆయన ప్రత్యేకంగా లాగాలని కాదు. కానీ మొన్న ఆయన హయాంలో డిక్షనరీలో గాడ్ అంటే ఏం పెట్టాడండి? సో అందువల్ల ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంటే రాంగ్ మీనింగ్స్ తీస్తారు అందరూ అనే ఉద్దేశంతో వీ ద పీపుల్ అని పెట్టారు. వాళ్ళు చాలా ఆలోచించి పెట్టింది రాజ్యాంగ పరిషత్ ఆ రోజున. రైట్, ప్లీజ్ ప్రొసీడ్. సార్, ఒక మతం పేరు మీద ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇది నా యొక్క అభిప్రాయం సార్. ఇది నా యొక్క పర్సనల్ అభిప్రాయము. నేను కొంచెం బోల్డ్ గా మీ చెప్పండి, నో ఇష్యూ, ప్లీజ్. ఎందుకంటే రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంది కాబట్టి మాట్లాడే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. అది కాకుండా ఏబిఎన్ ఛానల్లో కూర్చున్నాం కాబట్టి స్పష్టంగా నా యొక్క ఆలోచన తీరును కూడా మీ ముందు పెట్టాలి. ఒక మతం పేరు మీద లేకపోతే ఒక వర్గం పేరు మీద దారుణంగా పరమత విద్వేషం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నేను మతం అన్నాను సార్, మతం పేరు తీసుకోలేదు, దయచేసి గమనించాలి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు ఒక్కసారి గమనిస్తే కనుక నాకు తెలిసినంత వరకు ఉపనిషత్తులు ఉంటాయి కదా సార్, దాంట్లో నుంచి ఒక దాంట్లో ఏంటంటే చాలా క్లియర్ కట్ గా ఉన్నటువంటి అంశము, చరాచర జగత్ నందు ఒక జీవికి వేరే జీవిపై ఎటువంటి ఆధిపత్యం లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా అందులో మెన్షన్ చేసింది. సామ్యవాద సిద్ధాంతం అదే చెప్తుంది, కార్ల్ మార్క్స్ అదే చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరినైతే మేము అమితంగా ఆరాధించేటటువంటి కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కూడా చెప్పేది ఏంటంటే ఒక తెల్లవాడికి నల్లవాడిపై కానీ, లేకపోతే అరబ్కి అజంపై కానివ్వండి, లేకపోతే ఒక వ్యక్తికి వేరే వ్యక్తిపై ఎటువంటి ఆధిపత్యం లేదు అని చెప్పేసి ఇది అల్టిమేట్ గా ఉన్నటువంటి సిద్ధాంతం. ఇప్పుడు ఏదైతే సెక్యులరిజం అంటే ఇదేదో ఒక మతం వర్గాన్ని మనం ఏదో వారిని సముదాయించుకుందాం, లేకపోతే వాళ్ళని బుజ్జిగించుకోవటానికి, నాకు అర్థమైంది సెక్యులరిజం ఏంటంటే మీరు ఎలాగైతే ఉన్నారో మీ యొక్క ఆచార ఆహార వ్యవహారాలు వీకే గారిది అక్కడ కూర్చున్న సోదరిది ఎలాగైతే ఉన్నాయో మీరు అలాగే ఉంటారు, నేను ఎలాగైతే ఉన్నానో నేను ఇలాగే ఉంటాను, మీరు నన్ను గౌరవిస్తారు, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. నాకు